Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is Everlasting Father, the names of Jesus. ఈ అంశం మీద మన ఛానల్ కొనసాగిస్తున్నాం. ఈరోజు ఎవలాస్టింగ్ ఫర్ నిత్యుడొక తండ్రి. టెక్స్ట్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 9 వర్స్ 6. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఒకే టాపిక్గా మనం ధ్యానం చేస్తాం. వండర్ఫుల్ కౌన్సిలర్, మైటీ గాడ్, బలవంతుల దేవుడు. ఈరోజు నిత్యుడొక తండ్రి, ఎవలాస్టింగ్ ఫాదర్, ఈజ్ ఫాదర్ ఆఫ్ ఇటర్నిటీ. Father not for a season, not for a time being, is Father of eternity. నిత్యుడగు తండ్రి, నిత్యముండే తండ్రి. Jesus, architect of the all ages. You can see the fatherhood of Jesus Christ. He is forever. ఎల్లప్పుడు మనతో ఉండేవాడు. He is forever, not for a season. He is everlasting God. You can see the perpetuity without end. శాశ్వత తత్వం అన్నమాట. పర్పెచ్యుటీ అన్నమాట. నిత్యం ఉండేవాడు. వితౌట్ ఎండ్, వితౌట్ ఎండ్, ముగింపు లేనివాడు. వితౌట్ ఎండ్ అండ్ వితౌట్ బిగినింగ్. ముగింపు లేనివాడు లేదా ఆరంభము లేనివాడు ఆయన. ఆల్ఫా ఒమేగా నేమ్, కానీ నో బిగినింగ్ and no end. That means it shows his eternity. నిత్యత్వములో ఉన్న దేవుడై ఉన్నాడు. నిత్యుడొక తండ్రి ఆయన. జార్జ్ వాషింగ్టన్, అమెరికా ప్రెసిడెంట్, ఆయన గురించి అన్నారు ఫాదర్ ఆఫ్ కంట్రీ అని. ఫర్ ద టైమ్ బీయింగ్ హిస్ టెన్యూర్ అయిపోయిన తర్వాత అయిపోయింది. గాంధీజీని ఫాదర్ ఆఫ్ నేషన్ అన్నారు. ఫాదర్ ఆఫ్ నేషన్ గాంధీ మహాత్మునికి పేరు. వారందరూ గతించిపోయారు. జార్జ్ వాషింగ్టన్ గతించిపోయారు. మహాత్మా గాంధీ చనిపోయారు. కానీ జీసస్ అలైవ్ టుడే అండ్ ఫర్ ఎవర్. ఈజ్ ద సేమ్ ఎస్టర్డే, టుడే అండ్ ఫర్ ఎవర్. ఈజ్ ద సేమ్ గాడ్. కాబట్టి నిత్యుడొక తండ్రి కాబట్టి ఈ ప్రొటెక్ట్స్ అస్ అండ్ ఈ ప్రొవైడ్స్ అస్. ఆయన మన నిత్యుడొక తండ్రి కాబట్టి తండ్రి ఏ రీతిగా తన పిల్లలను సంరక్షించుకుంటాడు, వారికి ఏ రీతిగా సమకూరుస్తాడు, అంతకంటే మినిన శ్రద్ధతో గాడ్ ప్రొటెక్టర్స్. కోవిడ్ ఏ రీతిగా తన పిల్లలు రెక్కల కింద చేర్చుకొని ప్రొటెక్ట్ చేస్తుందో గద్దబాను సంరక్షించుకోవడానికి అంతకంటే గొప్ప దేవుడు మనకున్నాడు. ఈ లోకం తల్లిదండ్రుల కంటే గొప్ప దేవుడు ఉన్నాడు. ఈ ప్రొటెక్ట్స్ ఫ్రమ్ ఎవ్రీ ఈవిల్ అండ్ డేంజర్ and provides all our needs because he is our heavenly Father from eternity to eternity. ఈజ్ గాడ్. నిత్యుడొక తండ్రి కాబట్టి నాకు తండ్రిగా ఉన్నాడు, నా పిల్లలకు తండ్రిగా ఉంటాడు, పిల్లల పిల్లలకు తరతరాలకు కూడా ఆయన నిత్యుడొక తండ్రిగానే ఉంటాడు. కాబట్టి తన శిష్యులకు యేసుక్రీస్తు ప్రభు ఈ ప్రార్థన నేర్పించాడు. పరలోకమందున్న మా తండ్రి, అవర్ ఫాదర్ హూ ఆర్ట్ ఇన్ హెవెన్. దేవదేవుణ్ణి ఆయన తండ్రిగా సంబోధించమన్న శిష్యులకు ప్రార్థన నేర్పించారు. డిసైపుల్స్ ప్రేయర్. పరలోకమున్న మా తండ్రి. అందరు ఆశ్చర్యపడ్డారు. దేవదేవుని తండ్రిగానే సంబోధించమని కోరుతున్నాడు. ఎంత ధైర్యం యేసు ప్రభు. కానీ ఆనాడు శాస్త్రులు, పరిసయ్యులు విమర్శించారు ఆయనను. అడ్రస్ గాడ్, హై గాడ్, యాజ్ యువర్ ఇటర్నల్ ఫాదర్, యాజ్ యువర్ ఫాదర్, యాబా అని సర్వసాధారణంగా ఆనాడు యూదు పిల్లలు, జ్యూస్ children, they used to call the dad as Abba, father. కాబట్టి అలాంటి సర్వసాధారణంగా ఈజ్ విత్ us. ఆయన మనతో ఉన్న దేవుడు ఉన్నాడు కాబట్టి తండ్రిగా సంబోధించమన్నాడు. ఆ తండ్రి నేను ప్రొటెక్ట్ చేస్తాడు. నీకు కావలసినవన్నీ, నీ జీవితాన్ని, కుటుంబానికి, సంఘ జీవితానికి కావలసినవన్నీ కూడా ఆయన సమకూర్చే దేవుడు ఉన్నాడు. యెహోవా జైరా, అన్ని చూసుకున్న దేవుడిని సమకూర్చే దేవుడు కాబట్టి నో ఫియర్ ఫర్ ద ఫ్యూచర్, నో ఫియర్ ఫర్ అవర్ చిల్డ్రన్స్ ఫ్యూచర్, నో ఫియర్ ఫర్ అవర్ చర్చ్ ఫ్యూచర్. హీ ఈజ్ విత్ us. నిత్యుడొక తండ్రి మనకున్నాడు కాబట్టి దేవుని స్తోత్రాలు చెల్లిస్తూ
క్రిస్మస్ సీజన్లో సంతోషంతో ముందు సాగిపోదాం. ప్రభువా దేవా మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు నాయన. నిత్యులకు తండ్రిగా మాకున్నందుకు తండ్రి మీకు స్తుతి స్తోత్రాలు. ప్రొటెక్ట్ చేసే దేవుడు తండ్రి అని సమకూర్చే దేవుడు ఉన్నందుకు మీకు స్తోత్రాలు నాయన. మీ నామను కనపరుచుకుని స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యం పద్యం దర్శించి దీవించమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడే ఉండునుగాక. ఆమేన్.